నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్ యాదవ్. ఓం నమో సతమ్మ తల్లికి జై. ఈ రోజున టాపిక్ ఏంటంటే మనిషికి కోపం ఎక్కువైపోతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా, పెద్దోళ్ళ నుంచి ముసలి వాళ్ళ దాకా. దేని గురించి అంటే ప్రతి మనిషికి బాధ ఎక్కువైపోతుంది. ముందు పూర్వకాలంలో బాధలు చెప్పుకుంటాడు. ఈ రోజున ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు. ఏ చిన్న పని చేయాలంటే కానీ లేదా చేయలేకపోతున్నాడు. నేను తర్వాత చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అంటున్నాడు. పెద్దోళ్ళకి చెప్పినాము అనుకో, ఎందుకు మీరు చేసుకోవచ్చు కదా, ఎందుకు చేసుకుంటలేదు అని కోపాలు. పెద్ద మనుషులకి, ఇంకా పెద్ద మనుషులకి చెప్తే నేనేం చేయగలుగుతాను, ఇప్పుడు నేను ముసలి వాడిని అయిపోయినాను, నేనేం చేయలేకపోతాను నేను. దీని గురించి తిండితోతే ఎక్కువైపోతుంది. మనిషి రోజు తెల్లవారుజాన లేచి దేవుడికి మొక్కితే ఏ పనులైనా సరే మంచిగా ఏది కోపం రాకుండా కావాలంటే మనము ధ్యానం చేయాల, బోధించాలి. తల్లిదండ్రులు పిల్లలకి బోధిస్తే ఎందుకు కష్టం పెరిగిపోతుంది, పిల్లలకి చదువులో కష్టం పెరిగిపోతుంది, దానిలోంచే కోపాలు ఎక్కువైపోతున్నాయి. మనిషికి నిద్ర ఎక్కువ పడతలేదు. దేని గురించి పడతలేదు, వర్క్ లోడ్ ఎక్కువైపోతున్నది. ఆఫీస్లో మనుషులకి వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది, పిల్లలకి చదువు లోడ్ ఎక్కువైపోతుంది. దాంతోపాటు మనిషికి కోపం ఎక్కువ పెరిగి దాని గురించే మనిషికి లోపాలు ఎక్కువైపోతున్నాయి, ఎక్కువ ప్రెషరైజ్ అవుతున్నారు. ఎప్పుడు ఏదైనా సరే మనకి కోపం పెరిగిపోతుందంటే ప్రశాంతంగా ఒక జాగాలో కూర్చొని ధ్యానం చేస్తే ఆ కోపం తక్కువైపోతుంది. దీనికైనా మించిన ఏం లేదు. మందులు వేసుకుంటే మనకు కోపం తక్కువవుతుంది కదా, బాధలు తక్కువవుతాయి కదా అనుకుంటాం. బాధలు ఎప్పుడు బాధలు బాధలు ఉంటాయి. చిన్నపిల్లలకి బాధలు ఉంటాయి, పెద్దవాళ్ళకి బాధలు ఉంటాయి, అందరికీ బాధలు ఉంటాయి. దాని గురించే మనిషి ప్రశాంతంగా ఉండి నిద్ర పట్టినట్లాగా నిద్రపోవాలా, ఆడుకుని తగ్గట్టుగా ఆడుకోవాలా, మనిషికి చదువుకున్న తగ్గట్టుగా చదువుకోవాలా. ప్రతి తల్లిదండ్రులు సంతోషం పడినట్లాగా పిల్లలు ఉండాలి. నాదదే మనం. నమస్కారం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబర్.